పేజీ నంబర్ 10 వ్యాసరూప ప్రశ్నలు ఎస్ఏ క్వశ్చన్స్ గద్య భాగము మరియు పద్య భాగము రాయాలి. అంటే ప్రోజ్ అండ్ పోయిట్రీ అంటాం. ఎక్కడ నుండి? పేజీ నెంబర్ 10 నుండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే పద్యభాగ ప్రశ్న లేదా గద్యభాగ ప్రశ్న ఏ భాగంలో మనకి బాగా వ్రాయటం చాలా సులభంగా అనిపిస్తుందో, ఏ సమాధానాన్ని వ్రాయటానికి మనకి పూర్తిగా నమ్మకం ఉంటుందో ఆ వ్యాసరూప ప్రశ్నను, ఆ ఎస్ఏ క్వశ్చన్ని మొదట వ్రాయండి. ఆ తర్వాత మిగతా రెండవ వ్యాసరూప ప్రశ్న ఎస్ఏ క్వశ్చన్ని రాయండి. కాబట్టి ఏదైనా రాయొచ్చు. మొదట పోయిట్రీ ఎస్ఏ అయినా రాయొచ్చు, లేదా ప్రోజ్ ఎస్ఏ అయినా రాయొచ్చు. ఎందుకంటే మనకు ఏది బాగా వచ్చిందో అది ముందు రాయాలి. ఈ ఎస్ఏలు వ్యాసరూప ప్రశ్నలు రాసేటప్పుడు వివరంగా ఎక్కడికెక్కడ అండర్లైన్ చేసుకుంటూ, ముఖ్యాంశాలని హైలైట్ చేసుకుంటూ, దానితో పాటుగా మరికొన్ని ఆ సంస్కృత భాషలో ఉండవలసిన వాక్యాలను కూడా కొటేషన్లుగా మనం రాసినట్టయితే తప్పనిసరిగా మంచి మార్కులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఇందులో మనకు పద్య భాగంలోకి వచ్చేటప్పటికి మొదటి 2 పాఠాల నుంచి ఒక ప్రశ్న, తర్వాత 4-5 పాఠాల నుంచి ఒక ప్రశ్న ఇస్తారు. ఏదో ఒక ప్రశ్నకి మనము సమాధానం రాయవలసి ఉంటుంది. అదేవిధంగా ప్రోజ్ గద్య భాగానికి వచ్చేటప్పటికి మొదటి 2 పాఠాల నుంచి ఒక ప్రశ్న ఇవ్వటం జరుగుతుంది. ఆ తర్వాత 4-5 పాఠాల నుంచి ఒక ప్రశ్న ఇవ్వటం జరుగుతుంది. ఇలా ఇవ్వబడిన 2 ప్రశ్నల్లో ఏదో ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది.